90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలంటే, సో ఈ జనంలో ధనం సంపాదించాలంటే ధనవంతులు చేసే ఒక 7 ఇంపార్టెంట్ పనులు చెప్తాను. ఈ 7 పనులు చేయండి మీరు కంపల్సరీగా. 7 అనేది చాలా పవర్ఫుల్. ఆ 7 ఎందుకంటే ఇప్పుడు చిన్న 7 అడుగులు, 7 కొండలు, అంటే ఈవెన్ 7 కలర్స్ ఇన్ రెయిన్బో, సప్త ఋషులు, సప్త సముద్రాలు, ఈ 7 అనేది చాలా పవర్ఫుల్. అబ్దుల్ కలాం గారు పుస్తకం రాశారు, ఎవరికి తల వంచుకో. ఎవరికి తల వంచుకో అంటే డబ్బు మీ దగ్గర ఉండాలండి. లైఫ్లో డబ్బు అయినా ఉండాలి, పవర్ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్, మన లైఫ్ మనం హ్యాపీగా బతకవచ్చు. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా, సో ఏదైనా జనమైనా ఉండాలి మన వెనకాతల, లేదా ధనమైనా ఉండాలి. మన వెనకాతల జనమైనా ఉండాలి, ధనమైనా ఉండాలి. ఈ రెండు ఉంటే ఇంకా సూపర్, తిరగలేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఏంటంటే ధనవంతులు చేసే 7 పనులు ఏంటి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, 7 అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే డబ్బుని సేవ్ చేస్తుంటూ ఉంటారు. సేవ్ చేయడం వల్ల మీరు ధనవంతులు అవ్వరు, ఇన్వెస్ట్ చేయడం వల్ల ధనవంతులు అవుతారు. అయితే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా 7 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. చాలా డీన్ గ్రిజోస్ అని చెప్పేసి, టోనీ రాబిన్స్, వరల్డ్లో వెరీ పాపులర్, వీళ్ళంటి వాళ్ళు కొంతమంది టైఅప్ అయ్యి కొన్ని క్లాసెస్ చేస్తున్నారు. ఒకప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు చేసేవారు. ఇప్పుడు అంతా కూడా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయిపోతున్నారు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని దాన్ని ఇంకా అంటే ఇప్పుడు కిస్ అంటారు, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సో మనం ఈరోజు ఫాస్ట్గా ఏదైనా నేర్చుకోవాలంటే షార్ట్ అండ్ స్వీట్గా ఎవరైతే చెప్తారో వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది మైండ్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 7 ఇన్వెస్ట్మెంట్స్. మన డబ్బుని 7 రకాల ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం ఫాస్ట్గా ధనవంతులు అవుతాం. సో ఇక్కడ చూడండి, 7 ఇన్వెస్ట్మెంట్స్ దట్ మేక్ యూ రిచర్, వైజర్, హ్యాపియర్. సో డబ్బు ఉంటే కాదు, హ్యాపీగా కూడా ఉండాలి. చాలామంది కొంతమంది డబ్బు ఉండి కూడా హ్యాపీగా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు కొంతమంది. సో ఇక్కడ మీరేం గోల్ పెట్టుకోవాలంటే, ప్రతి మనిషి ఒక గోల్ పెట్టుకోవాలి. నేను ధనవంతుడు అవ్వాలి కానీ హ్యాపీగా ఉండాలి. ధనవంతుడు అవ్వాలి, అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉండాలి. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో చూద్దామండి. నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇది కూడా సీక్వెన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా రాయండి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. వారన్ బఫెట్ ఒక స్టేట్మెంట్ అంటారు. వారన్ బఫెట్ రోజుకు 350 కోట్లు సంపాదించే వ్యక్తి మీకు ₹1,00,00,000 ఇస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారని అడుగుతారట అతను ఎవరినైనా. మీకు 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇస్తే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్? చాలామంది ఏమన్నా ల్యాండ్ మీద, గోల్డ్ మీద, అక్కడ స్టాక్స్లో అంటే గుడ్. బట్ అన్నిటికన్నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ మీద, మీ బ్రెయిన్ మీద, మీ బాడీ మీద. ఇక్కడ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ చూడండి, మంచి ఫుడ్ తీసుకోవాలి. చాలామంది మంచి ఫుడ్ తీసుకోవాలి. తెల్లారలేసి గప్ప హడావిడి. స్టీవ్ జాబ్స్ గారు ఒక మాట అన్నారు, చాలామంది వర్క్ బిజీలో పడిపోయి హెల్త్ పాడు చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఏదో టైం సడన్గా హాస్పిటల్ పాలవుతారు. ఈ సంపాదించిన డబ్బు అంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్దండి, మళ్ళీ అది జీరో అయిపోతారు అనమాట. అందుకే స్టీవ్ జాబ్స్ ఏమన్నారు, అతను ఒక లెటర్ రాశారు లాస్ట్ టైం చనిపోతున్నప్పుడు, నా జీవితంలో అతి ఖరీదైన మంచం నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు పడుకున్న మంచం అని. సో అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మంచి న్యూట్రిషన్ తీసుకోండి. న్యూట్రిషన్ చాలామంది ఎలా ఉన్నారంటే ఏదైనా ప్రాబ్లమ్స్, సరే చూద్దామని. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మైండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, సో బాడీ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. నేను ఇంకోటి ఏంటంటే అలా నా దగ్గరికి వచ్చి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే నా క్లాసెస్కి రావాలంటే కొంచెం మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ సర్కిల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈ మధ్య చాలా ఎక్కువ బాగా తెలుసుకున్నాను. చాలామంది అంటే డెవలప్ యువర్ కమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలండి. అంటే మీరు ఎక్కడైనా ఉంటున్నప్పుడు మంచి ఒక కమ్యూనిటీలో ఉండండి, దానికోసం ఇన్వెస్ట్ చేయండి. అంటే మంచి ఇంట్లో ఉండడం ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్గా ఒకరు ఉంటున్నారండి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా మీరు ఉంటున్నారు ఒక 50,000 రెంట్కి. అదే 50,000 పెట్టి కమ్యూనిటీ ఉన్నారనుకోండి, ఒక 100 ఫ్లాట్లు ఉంటాయి, సర్కిల్ వస్తుంది. అంటే అదే డబ్బులు ఇక్కడ పెడితే మనకేమవుతుందంటే ఇన్వెస్ట్ ఇన్ ఫ్రెండ్స్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే దే షేప్ అవర్ మైండ్ అండ్ లైఫ్. అది ఎప్పుడు ఎవరు అవసరం వస్తే తెలియదండి. మన మొబైల్లో లాయర్ కాంటాక్ట్ ఉండాలి, డాక్టర్ కాంటాక్ట్ ఉండాలి, కోచ్ కాంటాక్ట్ ఉండాలి, అందరు కాంటాక్ట్స్ ఉండాలి. ప్లస్ ప్రతి ఏరియాలో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే మనం అంత సక్సెస్ అవుతాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇన్వెస్ట్ ఇన్ సర్కిల్ అంటే మన సర్కిల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా రిచ్ పీపుల్ కోసం, ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవడం కోసం కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు అర్థమవుతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ వన్, ఇన్వెస్ట్ ఇన్ బుక్స్. ధనవంతులు చేసే ఇంకొక 3వ పని ఏంటంటే మంచి పుస్తకాలు కొంటారు. ఇక్కడ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ చేసే తప్ప పుస్తకాలు కొంటారు కానీ చదవరు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, నెల రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని కొంటారు కానీ నెల అయిపోతే ఇంగ్లీష్ మాత్రం రాదు. అక్కడ మనకు చిన్నప్పుడు అంటే మనం బాగుందండి. ఇదైతే నేను పర్టికులర్గా ఫాలో అవ్వమని చెప్తానండి పర్సనల్గా. ఎందుకు అనంటే మన జీవితాల్ని మనం మార్చుకోవాలి అనుకుంటే, మనకు జరగబోయేదని ముందే ఇంట్యూషన్ తోటి తెలుసుకోవాలి అనుకుంటే, అన్వర్ గారు చెప్పినటువంటి ఈ ఫార్ములా ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడుతుంది జీవితంలో. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏ రోజుకి కూడా నేను అర్లీ మార్నింగ్ లేచేటప్పుడు కూడా
బుక్స్లో కొన్ని పేజెస్ చదివిన తర్వాత మాత్రమే నేను మిగతా యాక్టివిటీస్కి వెళ్తాను. అంటే అంత బలంగా నమ్ముతాను నేను. 1000 ఏనుగుల బలం వస్తుంది సార్ అసలు. దీని టేస్ట్ చేసినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అంటే చదివేటప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మాత్రం నిజమండి. నేను ఒక మంచి అందుకే అబ్దుల్ కలాం గారు బుక్స్ గివ్స్ వింగ్స్, బుక్స్ అనేవి వింగ్స్, అంటే మనిషి ఎగరడానికి ఉపయోగపడతాయి. చిన్నప్పుడు మా సార్ కూడా చెప్పారు, పుస్తకం ఏం చెప్తుందండి, తల దించుకొని నన్ను చదువు సమాజంలో తలెత్తుకునేలా చేస్తా. పుస్తకం ఏం చెప్తుందండి, తల దించుకొని నన్ను చదువు సమాజంలో తలెత్తుకునేలా చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఒకటే పెట్టుకోండి, జ్ఞానవంతుల దగ్గరికి ధనవంతులు వస్తారు. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది మనకి ఇండియాలో కొంతమంది రిచ్ పీపుల్ కూడా కొంతమంది దగ్గరికి వెళ్తుంటారు. ఎందుకు? వాళ్ళ నాలెడ్జ్ కోసం వెళ్తుంటారు అనమాట, వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెళ్తుంటారు. సో ఇక్కడ అయితే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ పుస్తకాలు చదవాలో కూడా నేనే చెప్తాను అనమాట. ఏ పుస్తకాలు చదివితే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు, మీ నెగిటివ్ థాట్స్ పోతాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలామంది, సార్ మాకు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏ పుస్తకాలు చదవాలో చెప్తాను అనమాట. సార్ నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, ఏ పుస్తకం చదవాలి? సార్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏ పుస్తకాలు చదవాలి? ఇలా ప్రతి దానికి పుస్తకాలు ఉన్నాయి, మంచి క్వాలిటీ వరల్డ్ క్లాస్ బుక్స్ చెప్తాను. దాని తర్వాత 4th అండి, ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి మనిషి తన జీవితంలో సంపాదించిన డబ్బుని అంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ తన ఎక్స్పీరియన్సెస్ కోసం వెళ్ళాలి. అంటే బయట అవుటర్ ప్లేసెస్కి వెళ్ళాలి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇల్లు ఆఫీసు, ఇదే జీవితం అనమాట. ఒక సినిమా ఉండదు, ఫ్రెండ్షిప్ ఉండదు, బయట సర్కిల్ ఉండదు, ఎంజాయ్మెంట్స్ ఉండదు. నేను మళ్ళీ చెప్తాను, మంచి ఎక్స్పీరియన్సెస్. ఒకసారి మీరు కూర్చొని మీ బుక్లో డైరీలో లాస్ట్ 3-4 years లేదా 2-3 years మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు రాయమంటే ఏమీ లేవు వాళ్ళ దగ్గర. చాలామంది దగ్గర అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ డాష్ అని అంటే ఏంటని అంటారు, మెమరీస్ అండి. రేపొద్దున ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు గుర్తొచ్చే మెమరీస్ మాత్రమే. పలానా అది అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఎక్కడ మీ మీద వీటన్నిటి మీద ఎస్ ఐ ఇన్వెస్ట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అని టైప్ చేయండి. ఇంకోటి ఏంటంటే 5th పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే ధనవంతులంతా చేసే పని ఏంటంటే రిచ్ పీపుల్, సెలబ్రిటీస్ అందరూ కూడా అంటే బాగా అందంగా నీట్గా కనిపించడానికి వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారండి, లుకింగ్ గ్రేట్. సో బిల్ గేట్స్ ఒక మాట అంటారు, డోంట్ ట్రై టు లుక్ ఫర్ ఏ గుడ్, ట్రై టు లుక్ ఫర్ గ్రేట్. సో ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఒక వాచ్ కొనడానికి వెళ్ళామనుకోండి, మనం అందులో మంచి వాచ్ సెలెక్ట్ చేయం, బెస్ట్ గ్రేట్గా ఉండదని సెలెక్ట్ చేస్తాం. ఈ ప్రపంచం మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మంచిగా ఉండడానికి ట్రై చేయకండి, గ్రేట్ అంటే సెలెక్ట్ చేయండి. ఎందుకంటే గులకరాళ్ళు మాత్రమే గుంపులుగా దొరుకుతాయి, వజ్రాలు మాత్రం చాలా తక్కువగా దొరుకుతాయి. జీవితంలో బతికితే వజ్రాలు కానీ బతకాలండి. సో అందుకే చెప్తున్నాను అనమాట, ఇన్వెస్ట్ ఇన్ లుకింగ్ గ్రేట్. మిమ్మల్ని మీరు గొప్పగా కనిపించడం అంటే మీ ఫిజిక్ మీద పెట్టండి, మీ ఫేస్ మీద పెట్టండి, మీ హెయిర్ మీద పెట్టండి, మీ ఫిజిక్ మీద పెట్టండి. మంచి జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళడం వల్ల కూడా ఏం చేస్తుంటారు, మనకు మంచి ఫిట్గా కనిపిస్తుంటాం అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ 6th వన్ అండి, ఇన్వెస్ట్ ఇన్ సైడ్ బిజినెస్. ప్యారలల్ పైప్ లైన్ అనే పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి కంపల్సరీ జీవితంలో. ప్యారలల్ పైప్ లైన్ బుక్ పేరు కూడా చెప్తున్నానండి. అంటే పైప్ లైన్ జీవితంలో పుస్తకం ఉందన్నమాట. అంటే ప్రతి మనిషి తన జీవితంలో సెకండ్ ఇన్కమ్ సోర్స్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనకి టైర్కి మనం నడిపే బండి చెప్తుందండి, మనం నడిపే కార్ మనకు చెప్తుంది. ఏముంటుంది, వెనకాతలో ఒక ఎక్స్ట్రా టైర్ ఉంటుంది. అంటే మన బైకు కారు ఏం చెప్తుందండి, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఉండాలి కంపల్సరీగా లైఫ్లో. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఇన్కమ్ పోయేటప్పుడు ఇంకొక ఇన్కమ్, అంటే జాబ్ పోయినప్పుడు ఇంకో ఇన్కమ్ సోర్స్ ఏముందని ఆలోచిస్తున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలని నేను చెప్తాను అనమాట. దాని తర్వాత 7th అండి, సైలెన్స్. ధనవంతులు చేసే ఇంకొక పని ఏంటంటే థింకింగ్ ఉంది కదండి, థింకింగ్ అని స్పెల్లింగ్ చూస్తే కింగ్ అంటే వారానికి కనీసం అంటే ఒక రోజైనా లేదా రోజు కొంతసేపు అయినా కింగ్ లాగా ఆలోచించాలన్నమాట. థింకింగ్ అలా మీరు ఆలోచించాలంటే సో ఏంటంటే సైలెన్స్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం సైలెన్స్లోకి వెళ్తాం మన లైఫ్లో వైలెన్స్ కామ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ నేను ఏం చెప్పానంటే టేక్ ఏ 11 minutes డైలీ మార్నింగ్ ఒక మినిమం 11 నిమిషాలు ప్రశాంతంగా చూడండి, ఇలా చేతులు లాక్ చేసుకుని, కాల్ లాక్ చేసుకుని ఇలా పెట్టుకొని ఒక 11 నిమిషాలు అలారాన్ని పెట్టుకుని ఏదైనా పెట్టుకోండి. ముక్కుతో గాలి పీలుస్తూ నోటితో వదిలితే మన మైండ్లో ఉన్న స్ట్రెస్ సర్క్యూట్స్ పోతాయండి. విచిత్రం ఏంటంటే బ్రెయిన్లో స్ట్రెస్ సర్క్యూట్స్, అవును న్యూరో సైంటిస్ట్ మధ్య చాలామంది నేను నేర్చుకున్న తర్వాత మన బ్రెయిన్లో స్ట్రెస్ సర్క్యూట్స్ ఉంటాయి. మీరు మళ్ళీ చెప్తున్నానండి, ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి సడన్గా పడిపోయింది దాట్మని. అంటే చెప్తున్నానండి, ఇలా ఎందుకు జరుగుతుందంటే స్ట్రెస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒకేసారి బరస్ట్ అయిపోద్ది అనమాట. నేను అందుకే చెప్తున్నాను డైలీ కంపల్సరీగా మీరు ఒక 11 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఇంతకు ముందుకు ఒక వీడియో చూపించానండి, నరేంద్ర మోడీ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంత బిజీగా ఉన్న కంపల్సరీ మెడిటేషన్ చేస్తారనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, సైలెన్స్లో ఉంటే వైలెన్స్ పోతుంది. 11 నిమిషాల పాటు డైలీ సైలెన్స్లో ఉంటే మనకి ఐడియాస్ వస్తాయన్నమాట. రీసెంట్గా ఇందాక మీకు మనం మాట్లాడుతూ ఒక పుస్తకం పేరు సోర్స్ అనే పుస్తకం నేను రీసెంట్ చదువుతున్నప్పుడు మీకు యూనివర్స్ నుంచి మంచి ఐడియాస్ రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మీకు చెప్తున్నాను సార్, మీ పక్కన డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మీకు అది వినిపించదు.
అవునా? యూనివర్స్ కూడా, భగవంతుడు కూడా మనకి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలన్నప్పుడు మన మైండ్ హడావిడి గజిబిజ్ అనుకోండి, ఆ ఆలోచన లోన్ వినిపించదు అనమాట. సో అది దేవుడు చెప్పింది మనకి వినిపించాలంటే మనం సైలెన్స్లో ఉండాలి. ఇది పాయింట్ చాలా అవసరం అండి. సో అందువల్ల నేను చెప్పేది అంటే ఎస్, మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఫాలో సైలెన్స్ ఫర్ 11 minutes డైలీ అని టైప్ చేయండి. సో ఇంకా ఇటువంటి టెక్నిక్స్ చాలా నేను క్లాసెస్లో చెప్తుంటాను. ధనవంతులు ఇంకా ఏం చేస్తారు, ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, మీరు పల్లె వెలుగులాగా ఉన్న బస్సు కూడా ఫ్లైట్ లాగా పరిగెట్టాలంటే సో మనం ఏం చేయాలంటే క్లాసెస్లో డీటెయిల్గా, సో క్లాస్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. February 18th నుంచి మిలీనియర్ వైబ్స్, మళ్ళీ చెప్తున్నాను, మిలీనియర్ వైబ్స్ మీకు టచ్ అవ్వాలంటే రీసెంట్గా ఒక వ్యాక్స్ కింగ్ అని ఒక అతను పుస్తకం రాసిండి, ప్రపంచంలో మీకు కూడా తెలుసా, గుడ్ వైబ్స్ గుడ్ లైఫ్. చాలా పాపులర్ బుక్ అది. సో ఎటువంటి వైబ్రేషన్స్ మన లైఫ్లో ఉంటే మనం డబ్బు వస్తుంది, ఆ వైబ్రేషన్స్ ఏంటంటే ఈసారి క్లాసెస్లో కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మంత్లో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్లో వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు అని సార్, ఏం సార్ ఇది నిజంగా స్పెషల్ బ్యాచ్? అవును, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది షష్టగ్రహ కూటమి ఉందండి, అండ్ ఉగాది కూడా త్వరలో రాబోతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ చేశాను, ఏంటంటే కర్మాస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు. సో ఈసారి జరగబోయే బ్యాచ్ March 25 నుంచి జరగబోతుందండి, March 25 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. అయితే ఈ బ్యాచ్లో కర్మని హీల్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్, ఇందాక షష్టగ్రహ కూటమి రాకపోతుంది, ఉగాది రాకపోతుంది, ఎప్పుడైతే ఈ కర్మల్ని మనం క్లియర్ చేసుకుని ఉగాదిలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ చాలా మంది చాలా రోజులు బట్టి సార్ మేము చేస్తున్నాము, ఎవరైతే మీరు చాలా సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము, మాకు రిజల్ట్ రావడం లేదు, 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మీరు అనుకుంటే, సో ఈసారి జరగబోయే కర్మ హీలింగ్ బ్యాచెస్లో రండి. మనీ కర్మస్ని ఎలా మీరు పొందొచ్చు అండ్ బ్యాడ్ మనీ కర్మస్ని ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తానండి. ఓకే, సో 16th లోపే ఎన్రోల్ చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ మంత్ March 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ మంత్ March 25th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో దాంతోపాటు కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా సరే 2025లో ఇప్పటి వరకు మాకు అనుకున్నది జరగలేదు, కలిసి రాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సో అన్ని రకాలుగా కూడా కర్మ సిద్ధాంతంతో పాటు అంటే నెగిటివ్స్ వీడియో చూశారు కదా, సో నెగిటివ్ ఏదున్నా సరే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే, అంటే ఉగాది నుంచి అయినా సరే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది, దాని నుంచి కూడా ఒక్కొక్క పాజిటివ్ ఆరాలోకి మన మైండ్ సెట్ కానీ మనం కానీ రావాలి అన్న అండ్ వెల్త్ని డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాచ్ మీకు ఉపయోగపడుతుంది. March 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 16th లోపు ఎన్రోల్ చేసుకోండి ఎవరున్నా సరే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.